హాయ్ అండి, నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో టుడే రెసిపీ వచ్చేసి చెమ్మకాయ కూర. దీన్నే తమ్మకూర అని కూడా అంటారండి. నేనైతే చిన్నప్పుడు తిన్నట్టయితే ఐడియా ఉందండి, బట్ టేస్ట్ అయితే గుర్తులేదు. అమ్మని అడిగితే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పారు. మొన్న అమ్మ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చిందండి. నాకు ఇవి ఎప్పుడూ కనిపించలేదు మార్కెట్లో. సో ఈరోజు నేను మీకు వీడియోలో చూపిద్దామని చెప్పేసి చెమ్మకాయ కూరని వండుతున్నాను. మా వారికి చూపిస్తే నేను ఎప్పుడు చూడలేదు, అసలు టేస్ట్ కూడా ఎప్పుడు చేయలేదని చెప్పారు. సో మ్యారేజ్ అయ్యాక ఇంట్లో ఫస్ట్ టైం వండుతున్నానండి మా పిల్లల కోసం. చెమ్మకూర తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. చెమ్మకాయలను కూడా ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకొని కాస్త చిటపటలాడాక 4-5 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకున్నాం కదా, ఆయిల్లోకి వేసేసుకోండి. గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అనేవి ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరుక్కొని వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కాస్త మగ్గించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోయాయి కదా. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్, ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేగనివ్వండి. ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న చెమ్మకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఒక 6 to 7 చెమ్మకాయలని తీసుకొని కట్ చేశానండి, 1 కప్పు అనుకోండి. ఈ విధంగా చెమ్మకాయ ముక్కలని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టుకొని అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. నేనైతే ఒకసారి కలిపాను. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, మనకి చెమ్మకాయలు అనేవి చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని తీసుకున్నాను. ఆ టమాటో ముక్కలని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలుపుకొని దీనిపైన మూతను పెట్టుకొని ఈ టమాటో ముక్కలని మగ్గించుకుందాం. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మనకి చక్కగా టమాటో ముక్కలు అనేవి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే స్పైసీనెస్కి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. మొత్తం అంతా వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మనకి చక్కగా చెమ్మకూర అనేది ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో ఆఫ్ చేసే ముందు కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వండేటప్పుడైతే స్మెల్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. చూసారు కదండి, ఇవాల్టి రెసిపీ చెమ్మకాయ కూర రెడీ అయిపోయింది. చాలా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మా పాప కూడా తినడం ఫస్ట్ టైం కదా. పాపకైతే కర్రీ అయితే చాలా చాలా నచ్చిందండి. అలాగే మా వారికి కూడా నచ్చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిద్దో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.